ఫ్రెండ్స్, చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం రావాలని, కన్నవారి కళ్లలో ఆనందం చూడాలని, అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లాలనుకునే వేలాది మంది యువతీ యువకుల కళల సమాధిపై కట్టబడిన సామ్రాజ్యాలే ఈ ఫేక్ జాబ్ కన్సల్టెన్సీలు. నమస్కారం ఫ్రెండ్స్, మీరా ఫైల్స్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించబోయే అంశం ఒక సాధారణ మోసం కాదు. ఇది లక్షలాది మంది యొక్క మధ్యతరగతి విద్యార్థుల జీవితాలను బలి తీసుకుంటున్న ఒక మాఫియా. కేవలం ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక ఆకర్షణీయమైన వాట్సాప్ మెసేజ్ మీ జీవితకాల సంపాదనను ఎలా ఆవిరి చేస్తుందో తెలుసా? అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగమని నమ్మించి కంబోడియా అడవుల్లో బానిసలుగా మార్చే ముఠాల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఇలా అన్నీ ఈ వీడియో ముగిసేలోపు మీరు వినే సత్యాలు మిమ్మల్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. ఇది మీకోసం, మీ స్నేహితుల కోసం లేదా మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు తప్పక చూడాల్సిన వీడియో. ప్రతి సంవత్సరం మన తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తారు. అందరికీ ఉన్న ఒకే ఒక కల, ఒక మంచి ఉద్యోగం. సరిగ్గా ఇక్కడే ఈ నేరగాళ్ల వేట మొదలవుతుంది. వీరు మన బలహీనతలను, మన అవసరాలను ముందే పసిగడతారు. సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్, 50,000 శాలరీ లేదా డైరెక్ట్ సెలెక్షన్ ఇన్ గూగుల్, మైక్రోసాఫ్ట్ లేదా వేరే ఏదో ఒక కంపెనీ పేరుతో ప్రకటనలతో మిమ్మల్ని ఆకర్షిస్తారు. మీరు గమనించారా? ఈ మెసేజ్లు ఎంత ప్రొఫెషనల్గా ఉంటాయంటే మనం అది మోసం అని ఊహించలేం. మొదటిగా మిమ్మల్ని నమ్మించడానికి చిన్న చిన్న టాస్క్లిస్తారు. రివ్యూలు రాయమనో, వీడియోలు లైక్ చేయమనో చెప్పి మీ అకౌంట్లో ₹100 ఫస్ట్ జమ చేస్తారు. అప్పుడు మీరు, అరే నిజంగానే డబ్బులొస్తున్నాయి కదా అని మీరు నమ్మిన మరుక్షణమే అస్సలు ట్రాప్ మొదలవుతుంది. మీ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి వేల్లో, లక్షల్లో మీ నుండి డబ్బులు వసూలు చేయడం మొదలు పెడతారు. దీన్నే ప్రీపెయిడ్ టాస్క్ స్కామ్ అంటారు. ఇది కేవలం ఒక ఆరంభమే. ఇక రెండో రకం మోసం ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వెళ్లాలనేది చాలా మంది కల. ఈ కన్సల్టెన్సీలు పెద్ద పెద్ద ఆఫీసులను అద్దెకు తీసుకుని గోడలన్నీ ఫేక్ వీసా కాపీలను తగిలించి మిమ్మల్ని భ్రమింపజేస్తాయి. మీకు గ్యాప్ ఉందా? పర్వాలేదు. ఐలెట్స్ స్కోర్ తక్కువ ఉందా? మేం చూసుకుంటాం అని మాయమాటలు చెబుతారు. ఆఫర్ లెటర్ పేరుతో లక్షలు వసూలు చేస్తారు. కానీ వాస్తవమేంటో తెలుసా? వారిచ్చే ఆఫర్ లెటర్ కేవలం ఒక ఫోటోషాప్ ఎడిటింగ్ మాత్రమే. ఎయిర్పోర్ట్ వరకు వెళ్లిన విద్యార్థులు అక్కడ ఇమ్మిగ్రేషన్ దగ్గర తమ వీసా ఫేక్ అని తెలిసినప్పుడు పడే ఆవేదన వర్ణనాతీతం. కొందరైతే అప్పులు చేసి మరీ లెటర్ తీసుకుంటారు. సో ఆ బాధ భరించలేక అక్కడే కుప్పకూలిపోతారు. మరికొందరు విదేశాలకు వెళ్లాక అక్కడ తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక వీధుల్లో బిచ్చగాళ్లలా మారిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు అమెరికా నుండి వెనక్కి పంపబడ్డారు. దీనికి కారణం ఎవరు? ఆ లాభాపేక్ష కలిగిన కన్సల్టెన్సీలు కాదా? ఇక ఇప్పుడు చెప్పబోయేది ఇది అత్యంత భయంకరమైన ఘట్టం. ఇటీవలి కాలంలో మనం వార్తల్లో చూస్తున్నాం. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో థాయిలాండ్ లేదా వియత్నాం అని ఏవేవో ప్రదేశాలు అని చెప్పి మన యువతను కంబోడియా వంటి దేశాలకు తరలిస్తున్నారు. అక్కడ వారి పాస్పోర్ట్లను లాక్కుని ఒక చీకటి గదిలో నిర్బంధించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్నారు. అంటే బాధితులే నేరస్తులుగా మారుస్తున్నారు. తిరిగి ఇంటికి వస్తామంటే లక్షల రూపాయలు జరిమానా కట్టమంటారు. లేదంటే చిత్రహింసలు, కరెంటు షాక్ ఇవ్వడం, ఆహారం పెట్టకపోవడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. మీ ఇంటి పక్కనే ఉండే అబ్బాయి కూడా ఈ ట్రాప్లో ఉండవచ్చు. ఈ ముఠాల నెట్వర్క్ ఎంత బలంగా ఉందంటే లోకల్ ఏజెంట్ల నుండి ఇంటర్నేషనల్ డార్క్ వెబ్ వరకు వీరికి సంబంధాలున్నాయి. ఇక మీరా ఫైల్స్ ద్వారా మేమిచ్చే హెచ్చరిక ఒక్కటే: ఎవరైనా విదేశాల్లో సులభంగా ఉద్యోగం ఇస్తామంటే అది 99%, 99% అబద్ధమని గుర్తుంచుకోండి. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉంటాయి. మరి ఈ బురదలో కూరుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ని గుర్తుపట్టడం నేర్చుకోండి. ఫస్ట్, డబ్బులు అడగడం. ఏ నిజాయితీగల కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడానికి ముందు సెక్యూరిటీ డిపాజిట్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు అడగదు. సెకండ్, అనధికార మెయిల్స్. కంపెనీ మెయిల్ ఐడి @gmail.com లేదా @outlook.com అని ఉంటే అది ఖచ్చితంగా ఫేక్. @google.com లేదా @infosys.com లాంటి అఫీషియల్ డొమైన్స్ మాత్రమే నమ్మదగినవి. ఇక థర్డ్, అతి తక్కువ సమయంలో సెలక్షన్. ఇంటర్వ్యూ లేకుండానే ఆఫర్ లెటర్ వచ్చిందా? అయితే అది ఆఫర్ లెటర్ కాదు, మీ కొంప ముంచే మృత్యుపాసం అని గుర్తుంచుకోండి. ఇక ఫోర్త్, రిజిస్ట్రేషన్ చెక్. ఏదైనా కన్సల్టెన్సీని నమ్మే ముందు అది గవర్నమెంట్ గుర్తింపు పొందిందా లేదా అనేది MEA వెబ్సైట్లో చెక్ చేయండి. అలాగే ఒకవేళ మీరు ఇలాంటి వాటిలో మోసపోతే సిగ్గుపడి దాచకండి. వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. మీ మౌనం మరికొందరిని బాధితులుగా మారుస్తుంది. కలలు కనడం తప్పు కాదు, కానీ ఆ కలలు మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టకూడదు. కష్టపడి సంపాదించిన డబ్బును, మీ తల్లిదండ్రుల జీవితకాల కలను ఇలాంటి ఫ్రాడ్గాళ్ల చేతుల్లో పెట్టకండి. సో ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఉద్యోగ వేటలో ఉన్న యువతకు ఇది ఒక కనువిప్పు కావాలి.
మీలో ఎవరైనా ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. మీ కథ మరొకరిని కాపాడవచ్చు. సో ఫ్రెండ్స్, మరో ఆసక్తికరమైన మరియు ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీరా ఫైల్స్ అండ్ జాగ్రత్తగా ఉండండి. బాయ్.